పరిశుద్ధాత్మ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. దైవజనుడైన పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకరు చదువుతారు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇక తలెత్తునను చూడండి, నేను క్లుప్త సందేశాన్ని మీకు అందిస్తాను. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే, దైవజనుడు పౌలుకు తెలుసు, సంఘం దేవుని ఆత్మ చేత నింపబడాలి, సంఘం దేవుని ఆత్మను పొందుకొని క్రీస్తు యేసు ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలబడాలి అని దైవజనుడైన పౌలుకు తెలుసు గనుకనే చక్కటి మాట వారితో చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పవలసిన అవసరం ఏంటంటే, దైవజనుడు అంటారు, చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు గనుక మీరెవరు? మీరు దేవునికి ఒక ఆలయముగా మార్చబడ్డారు. అంటే దేవుడు నివసించే ఒక గృహముగా, దేవుడు నివసించే ఒక స్థలముగా మీరు నిలిచి ఉన్నారు కనుక ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, దేవుడు ఆ స్థలంలో నిలబడాలి, దేవుడు ఆ స్థలంలో నివాసం చెయ్యాలి కనుక ఇప్పుడు మీ హృదయం అనే ఆలయాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. మీ హృదయం అనే ఆలయం ఏం చేసుకోవాలి? పవిత్రపరుచుకోవాలి. ఎందుకని అంటే, దేవుడు మీ హృదయంలో నివాసం చేయబోతూ ఉన్నాడు, లేక ఈ హృదయం అనే ఆలయములో ఆయన ఉండదలిచాడు గనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ హృదయాన్ని దేవుడు నివసించే ఒక స్థలముగా మీరు మార్చుకుంటే, ఆయన ఆ స్థలములో లేక ఆయన ఆ ఆలయములో నివసించి మీరు దేవుని ఎదుట, లేకపోతే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు కడబూర శబ్దం వినబడినప్పుడు కన్ను రెప్పపాటులో మీరు రూపాంతరము చెందినట్లు పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మీ హృదయములో ఉండి మిమ్మల్ని ప్రభు రాకడకు సిద్ధపరుస్తుంది కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆయన మీలో నివసించున్నట్లు, ఆయన మీతో నివాసం చేయనట్లు ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆలయమును ఏం చేయాలి? ఒక యోగ్యమైన ఆలయముగా, ఒక పవిత్రమైన ఆలయముగా, ఒక పరిశుద్ధమైన ఆలయముగా మీ హృదయాన్ని మార్చుకున్నారనుకో, దేవుని ఆత్మ ఎక్కడికి వస్తుంది? మన హృదయములోనికి వచ్చి మన హృదయములో అడుగుపెట్టి మనలందరినీ ఏం చేస్తుందంటే, క్రీస్తు యేసు ఎదుట నిలబడేటట్లుగా చేస్తుంది. అందుకే ఈ దైవజనుడు అంటారు, సంఘమా, మనం ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో కొనసాగించబడుతున్నాం. సంఘమా, మనమందరము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ఆశతో మనం దేవుని ఆలయములో అడుగు పెడుతున్నాం కనుక, దేవుని ఆలయములో అడుగు పెట్టిన మనం మన హృదయం అనే ఆలయాన్ని ఏం చేయాలి? దేవునికి నివాస యోగ్యమైన గుడారముగా లేక ఆలయముగా మార్చుకోవాలి అని ఆ రోజు దైవజనుడు పౌలు ఆ సంఘానికి హెచ్చరిక చేశాడు. ఈ రాత్రి నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలోనికి వస్తున్న మనం ఒకటి గ్రహించాలి, దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్న మనం ఒకటి ఆలోచించాలి. నా హృదయం దేవుడు నివసించే యోగ్యమైన స్థలముగా ఉందా? దేవుడు నివసించి దేవుడు కోరుకునే ఒక ఆలయముగా నా హృదయాన్ని నేను మార్చుకుంటున్నానా? లేకపోతే మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను అనే ఆలోచనలతో మనము అడుగుపెట్టి దేవునికి దూరం అవుతున్నామా
అనే ఆలోచన మనకు కలిగి మనము ఆగి నిజమే కదా, నేను దేవునికి యోగ్యమైన హృదయముగా నా హృదయము లేదు, దేవుడు నివసించే ఒక యోగ్యమైన హృదయముగా నా హృదయాన్ని దేవుడికి నేను అప్పగించలేకపోతున్నాను, గనుక నా హృదయములో ఒక దేవుడు నివసించున్నట్లుగా దేవుడు నివసించి నా హృదయములో సింహాసనం వేసుకొని ఆసీనుడై ఉన్నట్లుగా నా హృదయాన్ని నేను ఏం చేయాలి, దేవుని చేతులకు అప్పగించాలి అని ఆలోచనతో అడుగులు వేస్తున్నామా, లేకపోతే ఏదో రావాలి ఏదో వెళ్ళాలి అన్నట్లుగా వచ్చి వెళుతున్నామా? మీకు మీరు నాకు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కాలం సమీపించింది, ప్రభు రాకడ సమీపించింది. ఈ దినాలు ఏ దినాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాలలో ప్రభు రాకడ సమీపమైన ఈ దినాలలో మనకు మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. దేవుడు నివసించే యోగ్యమైన ఆలయముగా నేను మారుతున్నానా, దేవుడు కోరుకున్న ఒక ఆలయముగా నేను ఉండగలుగుతున్నానా, దేవుడు ఆశించిన ఆలయముగా నేను బ్రతకగలుగుతున్నానా అనే ఆశ మనలో ఉండి మన హృదయాన్ని దేవునికి ఆలయముగా మార్చుకుంటేనండి నిశ్చయముగా మన హృదయములో పరిశుద్ధాత్ముడు నివాసం చేయబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నివాసము చేయనట్లుగా ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేయాలి? దేవుని చేతులకు అప్పగించుకోవాలి. అందుకే పౌలు కూడా అదే మాట అంటున్నారు, మీరెవరు దేవునికి ఏమై ఉన్నారు? దేవునికి ఏమై ఉన్నారంటే దేవుడు నివసించే ఒక ఆలయముగా మీరు ఉన్నారు. అది మీకు తెలియదా? అది మీరు యోచించలేదా? అది మీరు గుర్తించలేదా? దేవుడు నివసించే యోగ్యమైన ఆలయముగా నేను ఉన్నాను అని తలంచుతున్నావా? లేదులే, దేవుడు నాలో నివసించడులే, దేవుడు నాకు దూరంగా ఉన్నాడులే అనే ఆలోచనతో అడుగులు వేస్తున్నావా? ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నీలో నివసించలేదు అంటే నీవు దేవుని ఎదుట నిలబడలేవు. దేవుని ఆత్మ నీ హృదయములో లేదనుకో, నీవు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నీవు నిలబడలేవు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు నివసించున్నట్లు లేక దేవుడు నివాసం చేయనట్లు మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? చక్కగా కట్టుకుంటూ రావాలి, చక్కగా నిర్మించుకుంటూ రావాలి, చక్కగా సరిదిద్దుకుంటూ మన హృదయాన్ని ఏం చేయాలి? మనము అడుగులు వేసినప్పుడు చక్కగా కట్టబడిన ఈ హృదయంలో ఎవరు అడుగు పెడతారు? చెప్పరేంటండి? పరిశుద్ధాత్మ దేవుడే కదట. పరిశుద్ధాత్మ దేవునితో పాటు తండ్రి కుమారుడు కూడా అడుగు పెడతాడంటండి. ఎవరితో మనం కట్టుకుంటున్న ఈ ఆలయంలో, దేవునికి అప్పగిస్తున్న ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే రాడట, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే నివాసం చేయడట. పరిశుద్ధాత్మ దేవునితో పాటు కుమారుడు వస్తాడట, తండ్రి వస్తాడట. అందుకే లేఖనం అంటుంది, యేసుక్రీస్తే స్వయముగా చెబుతారు అన్నమాట. చూడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించి నా మాటను గైకొనిన ఎడల నా తండ్రి వానిని ప్రేమించును. ఎవరిని? యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? నా మాట వినాలి. నా మాట విన్నవాడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. నా మాటకు లోబడినవాడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. నా మాటకు విధేయతను చూపెట్టినవాడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. ఏ వ్యక్తి అయితే నా మాటను విని, ఏ వ్యక్తి అయితే నా ఆజ్ఞకు లోబడి నన్ను ప్రేమిస్తాడో, నన్ను ప్రేమించిన వాడిని ఎవరు ప్రేమిస్తారట? తండ్రి. యేసుక్రీస్తును ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో, ప్రేమించడం అంటే అంట, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, కాకపోతే చూడయ్యా నా చేతి మీద కూడా సిలువ వేసుకున్నాను, నా మెడలో కూడా సిలువ వేసుకున్నాను, నా మంగళసూత్రాన్ని కూడా రెండింటికి ఏం వేసుకున్నా సిలువ వేసుకున్నాను బాబు, కాకపోతే నా ఇంట్లోకి వచ్చి చూస్తే ఇళ్ళంతా వాక్యాలే ఉంటాయి బాబు, ఈ వాక్యాలు ఉన్నాయంటే నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం కదా అంట. మనం తెలివి తక్కువ. ఏది మెడలో సిలువ వేసినంత మాత్రాన, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన, మోకరించినంత మాత్రాన దేవుని మనం ప్రేమించిన వారం కాదు. దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే దేవుని మాట తూచ తప్పకుండా వింటారంటండి. ఈ రాత్రి నేను అంటాను, మరి దేవుని మాట మనం వినగలుగుతున్నామా?
దేవుని మాట అంటే ఏంటి? దేవుడు భూమి మీదకి దిగి వచ్చి నా కుమార్తె వినమ్మా అంటాడా? ఏం మాట్లాడేంటండి? దేవుడు భూమి మీద ప్రత్యక్షమై, లేకపోతే నీ ఇంట్లో ప్రత్యక్షమై, అమ్మ నేను చెప్తున్నాను నేనేనమ్మ యేసుక్రీస్తు, నా మాట వినమ్మా అంటాడా? అనడు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం నీ ఎదుటికి వచ్చి మాట్లాడేటప్పుడు ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? విధేయతను చూపెట్టాలి. ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? లోబడిపోవాలి. ఏ వ్యక్తి అయితే ఈ వాక్యానికి లోబడుతాడో, ఏ వ్యక్తి అయితే ఈ ఆజ్ఞకు కట్టుబడుతాడో, వాక్యం ఉంటుంది తప్పక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా మీద ప్రేమను పంచుతున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నాకు ఆజ్ఞను వింటున్నాడు, నా ఆజ్ఞను గైకొంటున్నాడు కనుక నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో వానిని నా తండ్రి ప్రేమిస్తాడు. నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తే నేను నా తండ్రి, నేను వారితో, ఎవరితో? నన్ను ప్రేమించిన వారితో మేము అంటాడు యేసుక్రీస్తు. మేము అంటే ఎవరు? ఒకళ్ళ చెప్పరేంటండి? ఏకవచనమా బహువచనమా? మాట్లాడండి. మేము, నేను అనే మాట ఏకవచనం, మేము అనే మాట బహువచనం. ఇప్పుడు యేసుక్రీస్తు అంటారు, ఏ వ్యక్తి అయితే నన్ను ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే నా ఆజ్ఞకు లోబడతాడో నా తండ్రి వానిని ప్రేమిస్తాడు కనుక మేము వాని యొద్ద నివాసం చేస్తాం అంటారు. చూతారన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చూడు, మేము వాని యొద్దకు వచ్చి వానితో మేము నివాసము చేస్తాము. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఒక వ్యక్తి దేవునికి ఆలయముగా మార్చబడాలి అని ఏ వ్యక్తి అయితే తన హృదయం అనే ఆలయమును దేవుని చేతులకు అప్పగిస్తాడో వాక్యం అంటుంది, ఆ హృదయములో మేమందరము కలిసి, ఎవరందరూ కలిసి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అందరూ కలిసి అతని యొద్ద నివాసం చేస్తారంటండి. ఎందుకని అంటే వీరికి ఆలయముగా మారారు గనుక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఒక యోగ్యమైన స్థలముగా మీరు కట్టబడుచున్నారు గనుక ఇప్పుడు ఈ కట్టబడుతున్న ఈ హృదయంలో ఎవరు నివాసం చేయబోతున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ హృదయములో నివాసం చేసి ఈ హృదయాన్ని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు అంటే నిత్యము నిలిచి ఉండు. ఇది పాడైపోయే స్థలం కాదండి. నిత్యము మన కొరకు కట్టబడుతున్నా, లేకపోతే నిత్యము మనము నిలిచి ఉండు ఆ స్థలం. ఏ స్థలం? పరలోక పట్టణం. ఆ స్థలములోనికి మనం వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మన హృదయంలో నివాసం చేసి కన్ను రెప్పపాటులో ఎక్కడికి తీసుకొని వెళతాడు? చెప్పరేంటి? ఎక్కడికి తీసుకొని వెళతాడు? మేఘాల మీదకి తీసుకొని వెళతాడు. ఎందుకు తీసుకొని వెళతారంటే ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం ఈ హృదయం అనే ఆలయం మనం ఏం చేసాం? దేవుడు నివసించే యోగ్యమైన స్థలముగా మార్చుకున్నాం. దేవుడు కోరుకున్న స్థలముగా మారాము గనక ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తున్నాడు గనక, ఆత్మ మనలో నివసిస్తున్నాడు గనక ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళుతున్నాం? పరలోక పట్టణానికి. అందుకని ఈ రాత్రి మనం అందరం ఏం చేయాలి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఒక యోగ్యమైన ఆలయముగా ఏ వ్యక్తి అయితే మారుతాడో, మారని వ్యక్తి గూర్చి కాదండి, మారని వ్యక్తి గూర్చి బైబిల్ చెప్పట్లేదు, మార్పు చెందిన వ్యక్తిని గూర్చి బైబిల్ చెప్తుంది. అందుకని ఏ వ్యక్తి అయితే ఈ హృదయాన్ని మార్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఈ హృదయాన్ని యేసు క్రీస్తు నివసించే యోగ్యమైన స్థలముగా ఉంచుకుంటాడో నిశ్చయముగా ఆ వ్యక్తి యేసయ్యతో పాటు, తండ్రితో పాటు ఎప్పుడు దూరము కాని, లేకపోతే ఎప్పుడు పాడవని నిత్యము నిలిచి ఉండు ఆ పట్టణములోనికి పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ తీసుకొని వెళ్ళబోతున్నాడు కనుక ఈ హృదయం అనే ఆలయం నువ్వేం చేసుకోవాలి?
చెప్పరేంటి? ఈ హృదయముని ఆలయం ఏం చేసుకోవాలి? కట్టుకుంటూ రావాలి. అందుకే దైవజనుడు పౌలు కూడా ఎఫెసు సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో చక్కని మాట అంటారు. చూడండి సంగమా, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా కట్టబడినట్లు. ఎవరిలో? తలెత్తు నన్ను చూడండి, నేను చెప్తాను. ఎవరిలో? పౌలు అంటాడు ప్రతి కట్టడం చక్కగా కట్టబడినట్లు. అంటే ప్రతి కట్టడము అంటే ఏంటి? ఈ హృదయం అనే ఆలయం ఎలా కట్టబడాలి? ఎలా రూపుదిద్దబడాలి? ఎలా ఆలయముగా మారాలి అంటే చక్కగా కట్టబడాలి. కట్టబడుతున్న ఈ ఆలయంలో ద్వేషం ఉండకూడదు. కట్టబడుతున్న ఈ ఆలయంలో పగ నిలిచి ఉండకూడదు. కట్టబడుతున్న ఈ ఆలయములో లోక సంబంధమైనవి నిలిచి ఉండకూడదు. కట్టబడుతున్న ఈ ఆలయములో ఏంటి? మచ్చ, మడత, డాగు, కలంకం అట్టిది ఏది లేకుండా ఈ హృదయం అనే ఆలయం మహిమ కలిగిన సంఘముగా కట్టబడాలంటండి. మహిమ కలిగిన సంఘముగా నిర్మించబడాలంటండి. మహిమ కలిగిన సంఘముగా నిర్మించబడినప్పుడు పరిశుద్ధత కలిగిన దేవుడు ఈ ఆలయములో అడుగుపెట్టి రూపాంతరాన్ని కలగచేస్తాడు. ఎలా కలగజేస్తాడు అంటే, నువ్వు కట్టుకోలేదనుకో రూపాంతరం రాదు. నువ్వు నీ ఆలయమును నువ్వు చక్కగా నిర్మించుకోలేదనుకో ఒక రూపాంతరం చెందలేదు. చెందాలి అంటే ఇప్పుడు ఈ ఆలయం ఏమవ్వాలి? చక్కగా కట్టబడినప్పుడు వాక్యం అంటుంది, ఆత్మ మీలో ఎవరిలో? చక్కగా కట్టబడిన వారిలో. చదవండి ఆ మాట కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. అమ్మా, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవా ఆలయము అగుటకును వృద్ధి పొందుచూ ఉన్నది. అదిగో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు మీరు కట్టబడుచున్నారు. ఆత్మ ఆయన మనలో నివాసం చేస్తున్నారు. మీకు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తా. పౌలు ఈ సంఘానికి చెబుతూ ఒకటే మాట అంటున్నారు. చూడండి, ఆత్మ మీలో నివసించాలి అంటే, ఆత్మ మీలో నివసించి మిమ్మల్ని ఒక పోలికలోనికి తీసుకొని రావాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ హృదయం అనే ఆలయం చక్కగా కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి చెప్పండి? ఎలా కట్టుకోవాలి? అప్పుడప్పుడు పడిపోతుంటుంది. ఏంటిది? మన ప్రవర్తన బట్టి కావచ్చు, మన నోటి మాటను బట్టి కావచ్చు, మన ఆలోచనను బట్టి కావచ్చు, లేకపోతే మన ఉద్దేశాలు, మన తలంపులను బట్టి కావచ్చు. అప్పుడప్పుడు ఏమవుతుంటుంది? గోడ కట్టబడుతున్నది, పడిపోతుంటుంది. పడిపోతున్నప్పుడు ఏం చేయాలంటే మరలా పడిపోకుండా జాగరూకులమై మరలా మనం చక్కగా కట్టుకుంటూ రావాలి. ఎందుకని అంటే ఆత్మ మనలో నివసించున్నట్లు ఈ హృదయం అనే ఆలయం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు కట్టుకుంటూ వచ్చినప్పుడు కట్టబడిన ఈ కట్టడంలోనికి ఎవరు వచ్చి అడుగు పెడతారట? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి ఇప్పుడు ఎవరి పోలికగా మనం మారుస్తారు అంటే క్రీస్తు పోలికలోనికి మనల్ని తీసుకుని వెళుతాడు. అందుకే పౌలు ఎఫెసు సంఘానికైనా కొరింథీ సంఘానికైనా ఒకే మాట చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక మీరు జాగ్రత్త పడి మీ ఆలయమును మీరు కట్టుకుంటే ఈ ఆలయములోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేస్తాడు అని వారితో చెప్పాడు. ఈ రాత్రి నేను కూడా మీతో ఓ మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు ఆలయాన్ని కట్టుకుంటూ వచ్చామా, లేకపోతే ఆలయాన్ని పాడు చేసుకుంటూ వచ్చామా? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో అడుగు పెడుతున్నాం. ఎన్నో ఉపదేశాలు మనం వింటూ ఉన్నాం. ఎన్ని ఉపదేశాలు వింటూ ఉన్నా, దేవుని మందిరంలో ఎన్ని రోజుల నుంచి మనం అడుగు పెడుతూ ఉన్నా, కానీ ఈ హృదయం ఏమవుతుంది? కట్టబడట్లా. ఎందుకు కట్టబడట్లా? కట్టబడవలసిన ఈ హృదయంలో దేనిని మనం కట్టుకుంటున్నాం? పగ.
దేనిని చెప్పండి? దేనిని? పగ. కట్టబడవలసిన ఈ హృదయంలో దేన్ని కట్టుకుంటున్నాం? ద్వేషాన్ని కట్టుకుంటున్నాం. కట్టుకోవలసిన ఈ హృదయంలో ఏం కట్టుకుంటున్నాం? లోక సంబంధమైన వాటన్నిటినీ మనం కట్టుకుంటున్నందువలన ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకే నష్టం జరుగుతుంది. మనకే నష్టం జరుగుతుందండి. ఎందుకు నష్టం జరుగుతుందని మనం ఆగి ఆలోచించలేకపోతున్నాం. అందుకని ఈ రాత్రి మీకు మీరు, నాకు నేను, మనకు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమి నిర్ణయం అంటే, ఇప్పటి వరకు దేనితో నా హృదయం కట్టుకోవలసిన దానితో నేను కట్టుకొనక కట్టుకోకూడని దానితో నా హృదయాన్ని నేను కట్టుకుంటున్నా కనుకనే ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నాను, ఆత్మీయతలో ముందుకు అడుగులు వేయలేకపోతున్నాను, ఆత్మ సంబంధమైన సహవాసంలో చేర్చబడలేకపోతున్నాను. నానాటికి నేను దేవునికి దూరమైపోతున్నాను గ్రహించి ఈ రాత్రి నీ మనసు వికసించబడి, ఈ రాత్రి నీ మనోనేత్రలు తెరవబడి, ఈ రాత్రి మనసారా ప్రభువా నా హృదయాన్ని నేను కట్టుకుంటున్నాను, నా హృదయాన్ని పవిత్రపరుచుకుంటున్నాను, నా హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నాను, ఈ రాత్రి నా హృదయంలో మీరు అడుగు పెట్టండి అని ఎవరికి వారు తమ హృదయాన్ని కట్టుకోగలిగితే, తమ హృదయాన్ని క్రీస్తు వలె మార్చుకోవాలని ఆశపడగలిగితే, నిశ్చయముగా మార్చుకోవాలని కట్టుకోవాలని నిర్ణయము తీసుకుంటున్న ప్రతి ఆలయం, హృదయం అనే ఆలయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ప్రతి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆ రోజు ఏక మనసుతో ఎవరి హృదయమును వారు కట్టుకున్నారు కనుకనే ఆ రోజు ఏక మనసుతో అందరూ పశ్చాత్తాపడి హృదయాన్ని దేవుని చేతులకు అప్పగించుకున్నారు కనుకనే మేడ గదిలోనికి దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో అడుగు పెట్టారు. వారి హృదయంలో అడుగు పెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు వారి నోట అన్య భాషలు ఉంచినట్లుగా ఈ రాత్రి నీ హృదయాన్ని దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. నీ హృదయములో అడుగు పెట్టిన మరుక్షణమే నీ నోట అన్య భాషలు ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఆ దిశగా నడిపించబోతూ ఉన్నాడు, ఆ దిశగా మార్చబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఎందరైతే హృదయాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నారు, ప్రతి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయబోతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించబోతూ ఉన్నాడు. యోగ్యమైన ప్రతి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి ప్రతి హృదయాన్ని పరిశుద్ధాత్మ చేత నింపి ఆయన రాకడకు ఎత్తబడినట్లుగా ఆయన పోలికలోనికి పరిశుద్ధాత్మదేవుడు ప్రతి వారిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. కనుక ఈ రాత్రి మనము చేయవలసినది ఏంటంటే, నీవు నా హృదయములో నివసించున్నట్లు, నీవు నా హృదయములో సింహాసనాసనుడవై ఉండినట్లు, అయ్యా నా హృదయాన్ని, ఈ హృదయమనే ఆలయమును నేను కట్టుకుంటున్నాను, నాలో నివసించవా అని ఈ రాత్రి ప్రభువుని అడిగితే తప్పక పరిశుద్ధాత్ముడు మళ్ళందరిలో నివాసం చేయబోతూ ఉన్నారు. ఆయన మీలో నివసించునుగాక. చెప్దాం గట్టిగా, కొంచెం గట్టిగా చెప్దాం. అందుకని ఈ రాత్రి మనం ఏం చేయాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయనట్లు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించున్నట్లు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ హృదయం అనే ఆలయాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం ఒకటి గ్రహించాలి. ఈ హృదయం ఎవరికి ఆలయం? గట్టిగా, ఎవరికి? నచ్చిన వాళ్ళకి కాదు, మెచ్చిన వాళ్ళకి కాదు. ఎవరికి ఆలయం? గట్టిగా చెప్పు. మరి ఎవరికి ఆలయముగా మార్చుకున్నారో నాకు తెలియదు తల్లి. మీ హృదయాన్ని ఎవరికి ఆలయముగా మార్చుకున్నారో నాకు తెలియదు. ఒక మాట చెప్తున్నాను, లోకంలో ఏ నరములాడుతున్న ఏ నరునికి ఈ హృదయాన్ని ఆలయంగా మార్చుకున్నారు అంటే ఒకటే, నిత్య నరకం సిద్ధంగా ఉందని. ఏ నరకం? అందుకని మన హృదయంలో స్థానం ఇవ్వాలి అనుకుంటే ప్రపంచంలో ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? మన కొరకు ప్రాణం పెట్టాడే ఆయనకు మాత్రం ఇస్తేనే తప్పక చేరవలసిన గమ్యం మనం చేరుతాం. అందుకని ఈ రాత్రి మనసు విప్పి నేను మీతో చెప్తున్న వాక్యానుసారంగా మీతో చెప్తున్నానండి.
ఈ రాత్రి నుండి నీ హృదయాన్ని, ఈ ఆలయాన్ని చక్కగా కట్టుకొని, ప్రభువా నేను చక్కగా కట్టుకున్నానయ్యా, ఈ హృదయంలో మీరు అడుగు పెట్టండి అని ప్రభుతో చెప్తేనండి, ప్రభు అంటాడు, పరీక్షిస్తాడు. దేనిని అడికొచ్చి, ప్రభువా నా హృదయం బాగానే ఉందయ్యా, చూడకపోయావంటే ఆయన చూసిన మరుక్షణం అంతా కనపడుతుంది. ఏంటిదే చెత్త చెదారం మొత్తం కనపడుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, బుద్ధి లేదానా, అసలు హృదయం కట్టుకోకుండా నేను కట్టుకున్నానని బాగా చెప్తున్నావు కదా ఎత్తెక్క మొహమా అని ఏం చేస్తాడు, నీకు నాకు సంబంధం లేదంటాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఓ చక్కటి మాట మీరు చదువు, నేను చెప్తాను వినండి. ఇదిగో మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ, మీరు మొరపెడుతున్నారు కానీ, నా వైపు మీ చేతులు చాపుతున్నారు కానీ మీ ప్రార్థన నేను వినట్లా. మీ చేతులు చాపిన నేను మీ చేతుల వైపు నేను చూడట్లా. ఎందుకని అంటే నీ హృదయం నా ఎదుట సరిలేదు గనుక నువ్వు మొరపెట్టిన నీ మొరను నేను వినలేకపోతున్నాను. నువ్వు చేతులు చాపిన నీ చేతుల వైపు నేను చూడలేకపోతున్నాను. నాకు నీకు ఏం అడ్డుగా నిలబడింది? పాపం. ఈ పాపం అడ్డుగా నిలబడినందువలన నీవు నాకు కనపడట్లేదు, నేను నీకు కనపడట్లేదు. నువ్వు నా సన్నిధిలోకి వచ్చి ప్రభువా అంటున్నావు కానీ నువ్వెవరువో నాకు తెలియదు. ఎందుకని అంటే ఈ హృదయం కట్టుకునే రీతిలో కట్టుకోవట్లా. ఈ హృదయం కట్టుకునే రీతిలో మనం కట్టుకున్నామనుకో, నిశ్చయముగా ప్రభువా అని పిలిస్తే ఆయన అంటాడు, నేను ఉన్నాను అంటాడు. అందుకని ఈ రాత్రి మనం అందరం ఏం చేద్దామంటే, మన హృదయాన్ని ఆయన నివసించున్నట్లుగా మన హృదయాన్ని మనం కట్టుకోగలిగితే తప్పక పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేయబోతూ ఉన్నాడు. అందుకే దైవజనుడు పౌలు కూడా చెప్పే మాట ఏంటంటే, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, ఆత్మ మీలో నివసించుచున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు కనుక మీరేమై ఉన్నారు? దేవునికి ఒక ఆలయముగా మలచబడ్డారు అని పౌలు అంటారు. ఈ రాత్రి పౌలు కాదు కానీ నేను మీతో చెప్తున్నానండి, దేవుని ఆత్మ ఈ దినము నుండి మీ హృదయములో నివసించునుగాక. మీ హృదయమనే ఆలయములో నిత్యము నిలిచి ఉండునుగాక. మీ హృదయమనే ఆలయంలో సింహాసనాసీనుడై పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండునుగాక. ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు, నీవు ప్రభు యొద్దకు వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే నీ హృదయం ఆలయముగా మార్చబడునుగాక. పౌలు అంటున్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఏం జరుగుతుంది? ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారు. అమ్మా, మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ ప్రజలకి లేకపోతే సంఘముగా సమకూర్చబడిన ఆ వ్యక్తులకు దైవ సేవకుడు ఒక శ్రేష్టమైన మాటను అందిస్తున్నారు. చూడండి, మీరందరూ ఆలోచిస్తున్న ఆలోచన బాగానే ఉంది, కాదంటలేదు. మీరు బాగానే ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారు? దేవుని ఆత్మ మాలోనికి వస్తే ఏం జరుగుతుందో, దేవుని ఆత్మ అసలు ఉందంటారా అనే ధీములో ఉన్నట్టున్నారు వాళ్ళు. వారందరినీ చూచి ఒక చక్కని మాట అంటున్నారు. చూడండి, క్రీస్తును మృతులలో నుంచి ఏ విధముగా అయితే లేపిందో, క్రీస్తు మరణించాడు. మరణించిన వాడు అలాగే మట్టికి మన్నై పోలేదు. మరణించిన వాడు మట్టిలో
కలిసిపోలేదు. ఇప్పుడు మరణించిన ఆయన ఏం చేసిందంటే ఆయన మరల తిరిగి లేచున్నట్లు, లేక ఆయన బ్రతుకున్నట్లు, ఆయన జీవించున్నట్లు ఏం చేసింది? తండ్రి యొద్ద నుండి పంపబడిన ఆత్మ ఆయన శరీరంలోనికి వచ్చి చనిపోయిన యేసుక్రీస్తును ఏ విధంగా అయితే మృతులలో నుంచి లేపిందో, సమాధి చేయబడిన యేసుక్రీస్తును ఏ విధముగా అయితే దేవుని ఆత్మ లేపిందో, అదే విధముగా మనము ఈ శరీరం చనిపోయినప్పుడు, ఈ శరీరం చావునకు సిద్ధమైనప్పుడు, ఈ శరీరమునకు జీవము కలుగునట్లుగా ఆత్మ మనలో ఉన్నదనుకో, ఆత్మ మనలోనికి వచ్చిందనుకో, చావునకు సిద్ధమైన ఈ శరీరమును ఏం చేస్తుంది? మనలోనికి వచ్చి చనిపోతున్న మనలని, చనిపోయిన మనలని మరలా జీవముతో నిలబడినట్లుగా మనలందరినీ జీవములోనికి దాటిస్తుందంటండి. ఏంటిది వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు. అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తే, ఒక హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే క్షీణించిపోయేటట్లుగా చేయదు, మరణావస్థలోనికి వెళ్ళేటట్లుగా చేయదు. మరణావస్థలోనికి వెళుతున్న వ్యక్తిని మరల జీవమును కలగచేయుటకు, జీవింప చేయుటకు ఈ ఆత్మ ఏం చేస్తుంది? సహాయపడుతుందంటండి. అందుకని మనము దినదినము బ్రతుకున్నట్లుగా, మనము దినదినము ఆత్మ సంబంధంగా జీవించున్నట్లుగా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయనట్లుగా మన హృదయాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు కట్టబడిన ఈ హృదయంలో ఎప్పుడైతే అడుగు పెడతాడో ఆ వ్యక్తి నిత్యము జీవిస్తూనే ఉంటాడంటండి. ఎప్పటి వరకు? ఒక రోజు వరకు కాదు, 2 రోజుల వరకు కాదు, ప్రభు వచ్చేంత వరకు ఆ వ్యక్తి జీవాన్ని పొందుకొనే వెళుతాడు. ఎప్పుడు ఎక్కడ క్షీణించిపోడు. అందుకని వాక్యం చెప్పకుండా చెబుతుంది, ఆత్మ మనలో నివసించినప్పుడు, ఆత్మ మన హృదయం అనే ఆలయంలో అడుగుపెట్టినప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడ చనిపోదు. ఇప్పుడు ఏ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నదో ఆ వ్యక్తి ఏమవుతాడు? చనిపోయిన స్థితిలో ఉంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా చక్కగా మాట రాయబడింది. ఏమని అంటే, పేరుకు మాత్రం నీవు జీవించుచున్నావు, కానీ నువ్వెవరివి? పేరుకు మాత్రం జీవిస్తున్నావు, పేరుకు మాత్రం విశ్వాసం అంటున్నావు, పేరుకు మాత్రం ఆలయంలో అడుగు పెట్టానంటున్నావు, కానీ నువ్వెవరివి? వాక్యం అంటుంది నీవు చనిపోయిన వ్యక్తివి. ఎందుకంటే నీ హృదయములో ఆత్మ లేదు. మరి ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మీలో ఎంతమంది ఆత్మ పొందుకున్నారో నాకు తెలియదండి, ఎంతమంది ఆత్మ చేత నింపబడ్డారో నాకు తెలియదు. వాక్యం అంటుంది ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ పొందని ఏ ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళలేరని వాక్యం చెప్తుంది. మరి ఈ రాత్రి ఎందరో ఆత్మను పొందుకోకుండా ఉన్నారు నాకు తెలియదు. ఎంతమంది హృదయంలో పిరికి ఆత్మ ఉందని నాకు తెలియదు, ఎంతమంది హృదయంలో దైవపు ఆత్మ ఉందని నాకు తెలియదు, ఎంతమంది హృదయంలో దేవుని ఆత్మ లేక లోక సంబంధమైన ఆత్మ నిలిచి ఉందని నాకు తెలియదు. ఈ రాత్రి నీకు నీవే, ఎవరికి ఇంకొక చెప్పను అక్కర్లేదండి, నీకు నీవే. నేను దేవుని ఆత్మని ఇంకా పొందుకోలేకపోతున్నాను, దేవుని ఆత్మ చేత నేను నింపబడలేకపోతూ ఉన్నాను, దేవుని ఆత్మ నాలో లేకపోయినందువలనే కదా ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో కుంటుపడుతూ అడుగులు వేస్తున్నాను. దేవుని ఆత్మ నాలో లేకపోయినందువలనే కదా దేవుని సహవాసానికి నేను దూరం అయిపోతున్నాను. దేవుని ఆత్మ నాలో లేకపోయినందువలన కదా అన్నిటిలో వెనకబడిపోతున్నాను. ఓ మాట చెప్పనా, దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని ముందుకు పురికొల్పుతుందండి. ఎవరి ఆత్మ ఉంటే? గట్టిగా చెప్పు. దేవుని ఆత్మ మీలోనైనా నాలోనైనా ఆ దేవుని ఆత్మ ఉంటే ముందుకు పురికొల్పుతుంది, ఎనికి లాగదు. ఏ విషయంలో దేవుని మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుని పరిచర్య చేసే విషయంలో కావచ్చు, లేకపోతే దేవుడితో సహవాసం చేసే విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో కావచ్చు, ఆత్మ సంబంధంగా కట్టబడాలని ఆశ విషయంలో కావచ్చు, వెనకకు లాగదు. ఎవరు? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఉజ్జీవపరుస్తుంది, చల్లార్చదు. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? చెప్పరు ఏంటండి?
చెప్పరేంటి? ఉజ్జీవపరచబడుతున్న వాడిని అనగదొక్కదు దేవుని ఆత్మ. అందుకే లేఖనంలో కూడా రాయబడిన మాట అంటే తెలుసు అండి, శాంసోను చెక్కబడిపోయాడు. అప్పుడు శాంసోన్ దేవుడు ఒకటే అడుగుతున్నాడు, అయ్యా శత్రువులు నన్ను పట్టుకున్నారు, సంఖ్యలు వేసేశారు, నన్ను ఈ తాళ్ళతో కట్టిపడవేశారు, నేను విడుదల పొందలేకపోతున్నాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు దేవుని ఆత్మ ఏం చేసింది? ఏంటండి ఏం చేస్తుంది? నీ సావు నువ్వు సావరు అన్నదా? ఏంటండి నీ సావు నువ్వు సావరు అనలా, లేకపోతే నీ నీ గతి అంతే అన్నదా? అనలా. వెంటనే పట్టుకున్నారు, కట్టేశారు, తీసుకుని వెళుతున్నారు. అందరూ హేళన చేస్తున్నారు. సింహాన్ని చంపినవాడు, నక్కలను పట్టుకున్నవాడు, నక్కలకు తోకలకు ముడేసినవాడు, ఇదిగో ఫిలిస్తీన్ల గుండెలలో నిద్రించినవాడు, ఫిలిస్తీన్ల దేశంలో ఇతని పేరు చెప్తేనే భయపడిపోయేవారు. ఇదిగో అలాంటి వ్యక్తి మాకు దొరికారు, కట్టేసామని అందరూ హేళన చేస్తుంటే ఒకటే అన్నాడు, ప్రభువా ఈ సమయంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈ సమయంలో నీ సహాయం కాక ఏ సహాయం నాకు దొరుకుతుంది? కనుక ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతేనండి, ఆకాశముడు దిగి వచ్చింది. ఏంటిదే చెప్పరేంటి? ఆకాశముడు దిగి వచ్చి అతనికి వేయబడిన సంఖ్యలు ఊడిపడేటట్లుగా, అతనికి కట్టిన త్రాళ్లను కాల్చివేసేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అతనిలోనికి వచ్చి అతన్ని విడిపిస్తే 1000 మందిని చంపాడు. పచ్చి దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో. ఎందుకని ఇవన్నీ జరగగలిగాయి? వాక్యం కూడా అంటుంది, ఇదిగో అక్కడ అతనిని దేవుడు ఏం చేశాడంట? తెప్పరిల్లా చేశాడంటండి. లేహీలో ఒక గోతుని చీల్చి ఆ గోతుల నుంచి వచ్చిన నీళ్లు ఎప్పుడైతే తాగాడో మరుక్షణమే అతడు ఏమయ్యాడంట? తెప్పరిల్లబడ్డాడంట. అంటే ఉజ్జీవాన్ని పొందుకున్నాడు. దేని వలన కలిగింది అని లేఖనంలో చదివితే ఆత్మ వలన కలిగింది. ఆత్మ అతని హృదయంలో అడుగు పెట్టిన మరుక్షణం ఏం కలిగింది? అతనికి ఒక ఉజ్జీవం. ఏ ఉజ్జీవం? శత్రువులను హతమార్చగలిగిన ఒక ఉజ్జీవం అతనిలో కలిగింది. అంటే ఒక వ్యక్తి హృదయంలో దేవుని ఆత్మ నివసిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? చెప్పరేంటండి? ఒకసారి ఆలోచించండి. ఉజ్జీవంగా ఉన్నావో దేవర మొక్కలు వస్తున్నాం మన చర్చికి, ఏమండి? ఒకసారి ఆలోచించండి. మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా వస్తున్నా? మన దేవుని మందిరంలో కూర్చుంటే ఎలా కూర్చుంటున్నా? చెప్పరేంటండి? దేవుని మందిరంలో కూర్చున్నా ఏదో పోగొట్టుకున్నట్లే కూర్చుంటున్నాం. మనం ఉజ్జీవపరచబడుతున్నామా? ఆత్మ జీవింప చేయగలిగిన ఆత్మ మనలో ఉంటే ఇప్పుడు మనకేం కలుగుతుంది? జీవం కలుగుతుంది. అందుకే దైవజన పౌలు కూడా అంటారు, ఎఫెసు సంఘానికి ఒక పత్రిక, మీరు చదవద్దు, నేను చెప్పేది వినండి. ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయం 1వ వాక్యములు అంటారు, ఇదిగో మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా లేపెను. అంటే ఈ రోజున మనం దేనితో సత్యం? ఏంటండి? ఇప్పుడు మనలో ఉజ్జీవం ఎందుకు తొలగిపోయింది? ఉజ్జీవించబడవలసిన మనం, ఉజ్జీవాన్ని పొందుకోవలసిన మనం, జీవాన్ని పొందుకొని ఆశీర్వాదకరంగా నిలబడవలసిన మనం ఎందుకు ఉజ్జీవించబడక ఎందుకు సతికిలబడిపోయామంటే వాక్యం ఉంటుంది, అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. అంటే వాక్యం ఉంటుంది ప్రార్థన చేయకపోవటమే పాపం అంటుంది. ఒక సమస్యకు పరిష్కారం జరగాలంటే ఏముండాలి? ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఒక మాట చెప్తాను వినండి. సంఘమంతా చేరి ఒక ఇంట్లో చేరి ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఎందుకని? దైవ సేవకుడు కట్టబడ్డాడు, దైవ సేవకులు పట్టబడ్డాడు, దైవ సేవకుని చంపేస్తారు అని తలంచి అందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు వెళ్ళి విడిపించాడా లేదా? ఇప్పుడు నేనంటాను, అదే ప్రార్థన నీ ఇంట్లో చేస్తే నీ ఇంటికి విడుదల కలగచేయరా? చెప్పరేంటండి? అదే ప్రార్థన నీ ఇంటి కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీకు వేయబడి, నీ కుటుంబానికి వేయబడిన సంఖ్యలు తెంపివేయడా పరిశుద్ధాత్ముడు? ఎందుకు జరగట్లేదు అంటే ఒకటే, ఏమని? ఈ హృదయం దేవునికి నివాసయోగ్యమైన భూమిగా లేదు, స్థలముగా లేదు. అందుకే మనం ఎంత మొరపెడుతుంది జరగట్లా. అందుకని ఈ రాత్రి ఒకే ఒక నిర్ణయం అండి, కట్టుకో.
హృదయాన్ని సరిచేసుకో, హృదయాన్ని పవిత్రపరుచుకున్న ఈ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి చావునకు లోనైన మీ శరీరంలో మరలా జీవముతో నింపబోతూ ఉన్నాడు. జీవించున్నట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు నీ హృదయం ఎక్కడ మరణావస్థలోనికి వెళ్ళిందో, ఎక్కడ మరణావస్థలోనికి వెళ్ళి దేవునికి దూరం అయిపోయావో, ఈ రాత్రి మరలా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. మరలా నిన్ను ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. నీవు జీవించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జీవము లేని నీ హృదయమునకు, ఇప్పటి వరకు జీవము లేని నీ శరీరమునకు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో అడుగుపెట్టి మరలా 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 ఒక నూతన జీవమును కలుగ చేయబోతూ ఉన్నాడు. ఒక నూతన జీవ ఆత్మను నీలోనికి పంపబోతూ ఉన్నాడు. నీలోనికి పంపి మరలా నిన్ను ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే నివసించబోతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకల మధ్యలోనికి దిగవచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, చావునకు లోనైన ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి దిగవచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని జీవంతో నింపినట్లుగాను ఈ రాత్రి ఒక్కొక్కరిని పరిశుద్ధాత్ముడు జీవింపచేయబోతూ ఉన్నాడు. ఒక నూతన జీవం ఒక్కొక్కరిలో ఉట్టి పడినట్లుగాను పరిశుద్ధాత్మదేవుడు ప్రతి వారిలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. నీ కొరకు మీ కొరకు ఆకాశము తెరవబడిన రాత్రి అగ్ని కణముల వలె పరిశుద్ధాత్మదేవుడు మీ నాలుకను ముట్టబోతూ ఉన్నాడు. మీలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఒక నూతనమైన అన్య భాషలతో పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. ఎప్పుడు చూడని ఆత్మ, ఎప్పుడు అనుభవించలేని ఒక ఆత్మ మీలోనే అడుగుపెట్టి ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. క్రీస్తు యేసును లేపిన ఆత్మ, క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ ఇదిగో ఈ రాత్రి మిమ్మల్ని లేపబోతూ ఉంది. పాపములోంచి మిమ్మల్ని లేపబోతూ ఉంది. అపరాధపు మధ్యలోంచి మిమ్మల్ని లేపబోతూ ఉంది. జీవము మీకు కలుగునట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించునుగాక. ఈ రాత్రి విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములో నుండి, ఈ రాత్రి విశ్వసిస్తున్న ప్రతి వారి కడుపులో నుండి జీవజల నదులు పారబోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ నదులు పారబోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ నదులు ఒక్కొక్కరిలో పారబోతూ ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ పరవశించినట్లుగాను, ఉజ్జీవపరిచినట్లుగాను, జీవం పొందుకున్నట్లుగాను ఈ రాత్రి ఒక్కొక్కరిని ముట్టబోతూ ఉన్నాడు, తాకబోతూ ఉన్నాడు, అభిషేకించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి అడుగు కట్టుకుంటూ ఉన్నానయ్యా, నిర్మించుకుంటున్నానయ్యా, ఈ హృదయంలో అడుగు పెట్టు అని అడుగుతున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మదేవుడు నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను దాటిపోయే క్షణము కాదు, ఆయన నీ హృదయంలో అడుగు పెట్టే క్షణం. నిన్ను దాటిపోకుండా ఆయన ఆత్మ చేత ఈ రాత్రి నింపుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ వర్షం నీ మీద కురిపించబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మ వర్షం ఒక్కొక్కరిని ఆ వర్షము చేత నీ హృదయాన్ని నింపబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆత్మ సంబంధంగా చనిపోయావా? ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన ఉద్యమం నీలో లేదా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలగ చేయబోతూ ఉన్నాడు. జీవమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు చూడని ఉజ్జీవం ఈ రాత్రి నుండి నీవు కన్నులారా చూడబోతూ ఉన్నావు. మనసారా దాన్ని అనుభవించబోతూ ఉన్నావు. అలాంటి పరిశుద్ధాత్ముడు మన అందరిలో అడుగుపెట్టి మనల్ని పరిశుద్ధపరచి ఆయన ఎదుట మనలందరూ నిలుపుకోబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీవు అడిగిన మరుక్షణమే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దాటిపోకుండా నీ హృదయములో అడుగుపెట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు ఆయన పోలికలను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. అందుకని నీ హృదయాన్ని నువ్వు కట్టుకోగలిగితే, నీ హృదయాన్ని నువ్వు నిర్మించుకోగలిగితే పరిశుద్ధాత్ముడు
నీ హృదయములో అడుగుపెట్టి చావునకు లోనైన నీ ఆత్మ సంబంధమైన జీవితం, నీ శరీర సంబంధమైన జీవితాన్ని మరలా జీవింప చేయబోతూ ఉన్నారు. నీవు ఉజ్జీవపడినట్లుగా ఒక అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుండి దేవునికి దూరం అయిపోయిన నీ జీవితాన్ని, దేవునికి సమీపంగా లేని నీ జీవితాన్ని మరలా ఆయన సమీపంగా మార్చుకోబోతూ ఉన్నాడు. సమీపంగా ఉన్నట్లుగా నీ ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. అలాంటి ఉజ్జీవం, అలాంటి జీవం నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఈ రాత్రి నీ హృదయం దేవునికి ఆలయముగా మార్చుకోగలిగితే, చక్కగా కట్టుకోగలిగితే, ఇక మీదట నీ ఆత్మ సంబంధమైన జీవితం చనిపోకుండా, నీ శరీర సంబంధమైన జీవితం చనిపోకుండా ఆయన మరలా మిమ్మల్ని జీవింప చేయబోతూ ఉన్నారు. అలాంటి జీవముతో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళందరినీ మరలా బ్రతికించునుగాక. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి మనకు మనమే, ఇంకొకరు అవసరం లేదండి. ఈ రాత్రి మనకు మనమే మన హృదయం ఎలా ఉంది, మన హృదయం ఎలా కట్టుకుంటున్నాం, దేవుడు నివసించే యోగ్యమైనదిగా మార్చుకుంటున్నామా లేదా అని నిర్ణయం తీసుకొని ఈ రాత్రి నీకు నీవే ఒక ఆలయముగా కట్టబడితే, ఎవరికి వారు ఒక ఆలయముగా మలచబడితే, ఈ ఆలయములు ఎవరు నివసించబోతున్నారు? ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఈ ఆలయములు నివసించి చావునకు లోనైన మన దేహాన్ని, చావునకు లోనైన మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నారు? జీవింప చేయబోతూ ఉన్నాడు. అందుకే లేఖనంలో కూడా ఒక మాట రాయబడిందని మీరు చదవద్దులే. అన్నీ ఎండిపోయాయి, చల్లాచెదురైపోయాయి, ఏ ఒక్కట్లో జీవం లేదు. కానీ ఎప్పుడైతే ఎముకలుగా ఉన్నవన్నీ సమకూర్చబడ్డాయో, ఎముకల మీద మాంసం పొదిగిందో, ఆ మాంసంలో నరాలు పొదిగాయో, సర్వ శరీరం ఎప్పుడైతే అమర్చబడిన వాటికి ఏం లేదు, పేరుకు మాత్రం ఉన్నాయి. ఎలా? నేను కూడా ఉన్నాను అన్నాయి. కానీ వాటిలో ఏం లేదు, జీవం లేదు. ఇప్పుడు జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నాసికారంధ్రములో నుండి. ఆ జీవాత్మ వారిలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఈ చనిపోయినవన్నీ ఏమయ్యాయి చెప్పరేంటి? వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలు స్టోరీ అది. ఎప్పుడైతే ఈ ఎండిపోయిన లేకపోతే చనిపోయిన వీటిలోనికి జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఏమైపోయాయి? జీవాన్ని పొందుకున్నాయంట. ఎందుకు పొందుకున్నాయి అంటే వారిలోనికి ఎవరు అడుగు పెట్టారు? రాత్రి నా ఆశ కూడా అదేనండి, నా కోరిక కూడా అదే. ఇప్పటి వరకు ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో, ఏ పరిస్థితులను బట్టి దేవుని సొల్లో ఉండక మనం గొప్పగా కొల్చబడ్డామో, మన స్థితిని చూచిన దేవాతి దేవుడు అంటారు, ఇదిగో మిమ్మల్ని జీవింప చేయగలిగిన ఆత్మ నేను మీలోనికి పంపబోతూ ఉన్నాను. ఆ ఆత్మ మిమ్మల్ని అందరినీ జీవంలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉంది. మీరందరూ జీవించున్నట్లు. ఎవరందరూ? మనందరం జీవించున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలందరినీ జీవింపచేయునుగాక. ఇప్పుడు లేఖనంలో మనం చదివితేనండి, లెక్కించుటకు వీలు కానంతగా మహాసైన్యముగా నిలిచి ఉన్నారంట. ఇప్పుడు వారిని అడిగామనుకో, ఒరే ఇప్పటి వరకు లేరు కదరా, ఇప్పటి వరకు కనపడలేదు కదా అంటే వాళ్ళు ఒకటే అంటారు, నిజమేనండి, ఇప్పటి వరకు లేదు, ఇప్పటి వరకు కనపడలేదు. ఇప్పుడు ఎందుకు లేచి ఉన్నామంటే మాలోనికి ఎవరు వచ్చారు? గట్టిగా చెప్పు. మాలోనికి ఎవరు వచ్చారు? మమ్మల్ని జీవింప చేయగలిగిన ఆత్మ. ఆత్మ వేరు, జీవముతో నిలబెట్టగలిగిన ఆత్మ వేరు. ఆత్మలు చాలా ఉన్నాయి. బ్రహ్మపరిచే ఆత్మ ఉంది, దయ్యపు ఆత్మ ఉంది, లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు కాదు. మనలోకి ఏ ఆత్మ రావాలి? చావునకు లోనైన మనల్ని బ్రతికించుటకు మనలోనికి ఏ ఆత్మ రావాలి? జీవాత్మ. అంటే జీవింప చేయగలిగిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు మనకేం కలుగుతుంది అంటే జీవం కలుగుతుంది. ఇప్పుడు జీవం కలిగినప్పుడు ఎలా ఉంటాం? దేవరం ఇటున్నాం. ఇంకా అన్ని చింతలన్నీ మన మీద. చింతించకే మనసా. ఇప్పుడు మన మనసు అంతా ఏమైపోయింది? చింతలు ఎక్కువైపోయాయి.
చింతలు ఎక్కువైపోయి ఎంత అన్నా చెప్పు. ఏ నిర్ణయం, ఏ నిర్ణయం ప్రభువా? ఇప్పుడు నాకు చింతలు ఏం వద్దయ్యా, అసలు ఏమి లేదు ప్రభు, ఇదిగో మనస్ఫూర్తిగా నీ చేతులకు నేను అప్పగించుకుంటున్నాను, నా హృదయం నేను కట్టుకుంటున్నాను, మరలా నన్ను జీవింపచేయి. చనిపోయా, ఆత్మ సంబంధంగా చనిపోయా, ఆత్మ సంబంధంగా ఎదగలేకపోతున్నా, ఆత్మ సంబంధంగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నా, నీ సహవాసానికి దూరం అయిపోయా, నేను మరలా పురికొల్పబడాలి, మరలా జీవాన్ని పొందుకోవాలి, ఆ మొదటి స్థితి నాకు కావాలి. అందుకే ఎఫెసు సంఘంతో కూడా ఇదే మాట అంటాడు, సంగమా నీ పరిచర్య బాగా చేశావు, నీ సహనం నాకు బాగా తెలుసు, నువ్వు క్రియలు బాగానే ఉన్నాయి, కానీ మొదట ఉండిన ప్రేమ ఇప్పుడైతే లేదు. సంగతి అంటాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితీవు గనక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. అంటే మొదట ఉన్న ఆత్మ ఇప్పుడు మనకు లేదు, అందుకే దేవుడు మన మీద తప్పు మోపుతున్నాడు. మొదట ఉన్న ఆ సహనం ఇప్పుడు లేదు, మొదట ఉన్న ఆ పరిచర్య ఇప్పుడు లేదు, మొదట ఉన్న ఆ సహవాసం ఇప్పుడు లేదు. అన్నీ ఏమైపోయాయి? రోజు భక్తి ముదిరి కొలది దూరం అయ్యావు కదా. దూరం అవ్వలేదంటారా? మీ గుండె మీద చేసుకుని రాత్రి ఇంటికి వెళ్ళి ఆలోచించండి, నేను ఎక్కడ దూరం అయ్యాను. అప్పుడు నీ గుండె చెబుతుంది. అప్పుడు ఇప్పుడు లబ్డిబ్బు ఉంటుంది కదా, అప్పుడు లబ్డిబ్బందు తెక్క మొహం దానా ఎందుకు దూరమై నీకు తెలియదు ఏంటి? గుండె మాట్లాడకపోతే నన్ను అడగండి, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకపోతే నన్ను అడగండి. మనిషికి దేవుడు ఏం పెట్టాడు? మనస్సాక్షి పెట్టాడు. ఇంకా దేనికి పెట్టలే, ఆయన ఒక మనిషికే పెట్టాడు. ఆ మనస్సాక్షి మనం చదువుకోకుండా ప్రభుతో చెప్పండి, ఏమని? ఎక్కడ పడిపోయా నాకు తెలియదయ్యా, గుర్తు చేయి. ఒకళ్ళు గుర్తు లేదు, గుర్తు చేసుకో. ప్రభు నడుగు చేస్తాడు, అక్కడ ఇక్కడ 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 చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? నీకు నీవే కట్టుకో, నీకు నీవే కట్టుకో, నీకు నీవే కట్టుకొని నేననేమాట ఎప్పుడు అంటానన్నమాట, నాకు నేను కట్టుకుంటేనే నేను దేవుని ఎదుట నిలబడతా. మీరు నన్ను కట్టలేరు, నేను మిమ్మల్ని కట్టలేను. మీకు ఒక మార్గాన్ని చూపించగలుగుతాను, కానీ మిమ్మల్ని చక్కది అక్కడ కూర్చోబెట్టలేను. ఒక మార్గం, ఒక బాట మీకు చూపెడతా, ఇలా వెళితే బాగుంటుంది అని చూపెడతాను, కానీ తీసుకుని వచ్చి దాంట్లో కూర్చోబెట్టలేను. కూర్చోవాలన్నా రావాలన్నది మీ చేతుల్లో ఉంది. అందుకే దేవుడు మరణాన్ని జీవాన్ని మనకే ఇచ్చాడు, రెండు మన చేతిలో పెట్టాడు. మరణిస్తావా, జీవాన్ని పొందుకోగలుగుతావా, రెండు నీ చేతిలో ఉన్నాయి, రెండు నీ చేతిలో ఉన్నాయి. మరణమా జీవమా? జీవాన్ని కావాలనుకుంటే ఈరోజు కట్టుకోవాలి. దేన్ని? దేవుడు నివసించే ఈ హృదయం అనే ఆలయాన్ని కట్టుకోవాలి. కట్టుకుంటే జీవంలో ఉంటావు. కట్టుకోలేదనుకో, నిర్మించుకోలేదనుకో, నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా ఎంత పెద్ద పోటుగాళ్ళైనా కట్టుకోలేదనుకో, లేదు రేపు లేదు, ఏం లేదు, పరలోకం లేదు. అందుకని ఈ రాత్రి ఎవరికి వారు హృదయాన్ని కట్టుకొని దేవుడు నివసించే స్థలముగా మార్చుకొని మరల పడిపోయిన మనం లేచి జీవాన్ని పొందుకొని మనమందరం క్రీస్తును చేరుదుముగాక. తల్ల వంచిన ఒక చిన్న ప్రార్థన, మిగతా విషయాలు రేపు చెప్తాను. తల్ల వంచి కళ్ళు మూసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ జ్ఞాపకాలను నిలుపుకోయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. శుద్ధుడా జీవాధిపతి కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గత శనివారం నుంచి పరిశుద్ధాత్మ కోట మొదలుకొని ఈ వారం వరకు కూడా నా తండ్రి మా విశ్వాసుల యొక్క ప్రయాణ మార్గాలలో క్షేమాన్ని కలుగు చేశారు. అదేవిధంగా ఈ పరిశుద్ధాత్మ కూటానికి చేరి వచ్చిన మా అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, యేసయ్యా ఈ పరిశుద్ధాత్మ కూటం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీకు స్తోత్రం తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మహిమ కలిగినట్లుగా మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రం. అనేక అంశాల కొరకు సేవకులంగా సంఘంగా కలిసి ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏక తాత్పర్యం కలిగి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసామయ్యా. రానున్న దినములలో నా తండ్రి, మేము మా నోటితో చేసిన ప్రార్థనలు మా చెవులతో విని మరలా మిమ్మల్ని స్తుతించున్నట్లుగా మీరు సహాయము చేయండి. నిశ్చయముగా ఆత్మ ఆరాధన ద్వారా నా తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఇంకా ఎంతమంది అయితే మీ ఆత్మకు దూరంగా ఉన్నారో మరొకసారి నా తండ్రి దైవ సేవకుల్ని నిలబెట్టి నా తండ్రి మాతో మీరు సంబోధించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
ఆ దేవుని ఆత్మ మాలో నివసిస్తుందని మీరు నా తండ్రి మాతో ముచ్చటించారు. మీకు స్తోత్రం నాయన. అయ్యా మేమందరం కూడా నా తండ్రి మీరు మాలో నివసించాలి అంటే అయ్యా మీ మాట మేము విని అయ్యా మిమ్మల్ని ప్రేమించేవారు మీ మాట వింటారని, అప్పుడు మీరు వారి యొద్ద నివాసము చేస్తారు అని ఒకళ్ళ ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రం. యేసయ్యా దేవుని ఆత్మ మాలో నివసించాలి అంటే యేసయ్యా మృతుల సహితం నా తండ్రి క్రీస్తును లేపిన ఆత్మ మాలో నివసించున్నట్లుగా నా తండ్రి అయ్యా అనేక మంది నీ సన్నిధికి వస్తున్నవారు పరిశుద్ధాత్మ లేకుండా ఇంకా నా తండ్రి అయ్యా ఎంతమంది అయితే వెనుక పడిపోతూ ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి మీకు స్తోత్రం నాయన. మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి నా తండ్రి. మీ ఆత్మ మాలో ఉన్నప్పుడు నా తండ్రి శాంసోని నా తండ్రి మీరు బలపరిచారు తండ్రి. తనకున్న ఆ కట్లన్నిటినీ కూడా మీరు విప్పారు నా తండ్రి. ఆ విధముగానే నా తండ్రి మీ ఆత్మ మాలో వచ్చినప్పుడు నా తండ్రి శాంసోన్లో వచ్చినప్పుడు అయ్యా తన ప్రాణం తెప్పరిల్లిందయ్యా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మ పొందుకొని వారి యొక్క ప్రాణ ఆత్మ శరీరాలు తెప్పరిల్లబడినట్లుగా మీరు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా జీవాత్మ నా తండ్రి మాలోనికి వచ్చినప్పుడు నా తండ్రి సౌఖ్యము కానీ వారి వలె సైన్యముగా నా తండ్రి నిలబడినట్లుగా మీరు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఈ పరిశుద్ధాత్మ కూటాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామఘనత కొరకై మీరు జరిగించారయ్యా. మీకు స్తోత్రం. అదేవిధంగా రేపటి దినాన్ని జరుగుచున్న సకల కోటి పరిశుద్ధుల పునరుద్ధానపు ఆరాధన ఈ ప్రాంతంలో జరుగుచున్న ఆరాధన ద్వారా మీ నామ ఘనత కొరకు మీరు జరిగించండి. దైవ సేవకుల్ని మీరు మాకు అనుగ్రహించిన సేవకుల్ని కూడా ఇంకా బలపరచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రాంతానికి కావాల్సిన శ్రేష్టమైన ఉన్నతమైన అత్యున్నతమైన కృపనిచ్చి బలపరచి మీరు వాడుకుంటూ ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఈ దినాన మీ సన్నిధికి వచ్చిన మా విశ్వాసులు నా తండ్రి ఇంకా రాకుండా ఇంటికాడ ఉంటూ ఉన్న వారందరినీ కూడా మీరు దర్శించి మరలా మీ సన్నిధికి అయ్యా మీ ఆత్మకు ఏ ఒక్కరూ దూరము కాకుండా నా తండ్రి మృతులలో నుంచి క్రీస్తును లేపిన ఆత్మ మాలో నివసించున్నట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటూ నామ తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ పరిశుద్ధాత్మ కొడుకులో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ప్రతి వారిలో నివసించి ప్రతి వారిని జీవింపచేయునుగాక. ఆమేన్.